వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పల్నాడు జిల్లా కోటప్పకొండలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటు రావడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాసరయ్య మృతి చెందాడు. నర్సారావుపేటకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నాసరయ్య సరిగా పనిచేయడం లేదని మెమో ఇచ్చారు ఈవో వేధింపుల వల్లే మృతి చెందాడని నాసరయ్య భార్య ఆరోపిస్తున్నారు. 4 నెలల నుంచి తన ఈవో వేధిస్తున్నాడని చెప్పింది మృతుని భార్య. గత 13 ఏళ్ల నుండి కోటప్పకొండలో పనిచేస్తున్నాడు నాసరయ్య. ఈవో సూపరింటెండెంట్ డబ్బులకి అర్చక పోస్టులు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఈవో చంద్రశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనులను తక్షణమే బదిలీ చేయాలని అర్చకులు కోరుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. నాసరయ్య భార్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్య, ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? సాధారణమైనటువంటి మరణమా లేకపోతే వేధింపుల వల్లే చనిపోయినటువంటి మరణం కింద దీన్ని చూడాలంటారు? ఎలా చూడాలి? ఎస్ మురళి, పల్నాడు జిల్లా కోటప్పకొండలో అయితే మాత్రం ఒక విషాదం అనేది చోటు చేసుకుంది. కోటప్పకొండలో ఎప్పటి నుంచో అర్చకులుగా పనిచేస్తున్న నాసరయ్యను అయితే ఈవో అయితే వేధింపులకు గురి చేస్తున్నాడని కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. నాసరయ్యను కోటప్పకొండ నుండి నర్సరావుపేటకు తరలిస్తుండగా మార్గం మధ్యలో అయితే మృతి చెందినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పటికి కూడా ఈవో వేధింపుల వల్లే నాసరయ్య మృతి చెందాడని మృతిని భార్య అయితే ఆరోపిస్తున్నారు. అయితే 4 నెలల నుంచి ఎవరైతే ఈ అర్చకులు ఉన్నారో నాసరయ్యను చెట్లకి నీళ్లు పోయాలి, నువ్వు శుభ్రం చేయాలి అని అదే విధంగా అనేకమైన పనులు కూడా చెబుతూ ఉండటంతోనే నాసరయ్య మాత్రం సార్ అది నా పని కాదు కదా, నేను ఓన్లీ అర్చకులనే కదా అని కూడా ఈవోకి తెలిపారని కూడా అక్కడ ఉన్న బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయినా కానీ ఈ పనులన్నీ నువ్వు చేయాలి అని కూడా అయితే ఆ ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన నాసరయ్యను వేధింపులకి గురి చేస్తున్నాడని కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేకే నాసరయ్యకు గుండెపోటు వచ్చిందని బంధువులు కూడా అయితే ఆరోపించడం అయితే జరిగింది. అయితే నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా సందర్శించారు. అక్కడున్న వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. వారు కూడా మాకు తగిన న్యాయం చేయాలని నర్సరావుపేట ఎమ్మెల్యేను కూడా కోరారు. అయితే నర్సరావుపేట ఎమ్మెల్యే కూడా నేను అన్ని విచారణ చేసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకైతే ఒక హామీ ఇవ్వటం అయితే జరిగింది. అంటే ఇప్పుడేనే కాదు, అంతకు ముందు కూడా ఈవో మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ ఈ ఈవోని వెంటనే బదిలీ చేయాలని అర్చకులు అయితే వారి బంధువులు కూడా అయితే ఆరోపిస్తున్నారు. మురళి, ఎస్, డబ్బులకి పోస్టులు అమ్ముకుంటున్నారని ఈవో అలాగే సూపరింటెండెంట్ మీద ఇతర అర్చకులు చేస్తున్నటువంటి ఆరోపణలు తదితర, అంటే దీనికి సంబంధించి ఇతర అవకతవకలు కూడా కోటప్పకొండలో చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి కూడా నాసరయ్యకి అన్నీ తెలుసు అనేటువంటి వెర్షన్ కూడా ఇతర అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమని ఆరోపిస్తోంది నాసరయ్య భార్య అలాగే ఇతర అర్చకులు ప్రధానంగా? ఎస్ మురళి, ఎవరైతే ఈ నాసరయ్య ఉన్నారో ఆయనకి మామూలుగా నాసరయ్యకి ఇంతకు ముందు కూడా ఇలాంటి వేధింపులకు గురి చేశారు. అంటే అక్కడ ఉన్న పోస్టులు కూడా అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా అయితే డబ్బులకి ఈవోను సూపరింటెండెంట్ అమ్ముకుంటున్నారు. ఆ వ్యవహారం మొత్తం నాసరయ్యకి తెలుసు. ఎప్పుడైనా సరే మనకి ఇబ్బంది కలిగిద్దని ఈవోను సూపరింటెండెంట్ మాత్రం నాసరయ్యను అప్పటి నుంచి వేధింపులకు గురి చేయటం కూడా జరిగింది. ఆ వేధింపులకు గురి చేయటంలోనే తీవ్ర అనారోగ్యంతో అయితే నాసరయ్య అయితే తీవ్ర అనారోగ్యానికి గురి అవటం జరిగింది. ఇంతకు ముందు కూడా ఒక 2 నెలల కిందట కూడా మీరు పనికి సరిగ్గా అర్చన చేయట్లేదు, సరిగ్గా కోటప్పకొండలో పనులు చేయట్లేదు అని ఒక మెమో కూడా జారీ చేయటం జరిగింది. ఆ మెమోలు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అక్కడ కోటప్పకొండలో కూడా కొంత ఈ ఉద్యోగాలు అమ్ముకోవటం, డబ్బులు చేయటం కూడా నాసరయ్యకు తెలిసిందనే ఒక కారణంతోనే ఇలా చేశారని కూడా అక్కడున్న బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మరలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. పల్నాడు జిల్లా కోటప్పకొండలో నెలకొన్నటువంటి విషాదానికి సంబంధించి గుండెపోటు రావడంతోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నాసరయ్య మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నర్సారావుపేటకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆయన చనిపోయినట్లుగా సమాచారం. ఇటీవల నాసరయ్య సరిగా పనిచేయడం లేదని ఈవో మెమో ఇచ్చినట్లుగా ఆయన భార్య అయితే చెప్తూ ఉన్నారు. ఈవో వేధింపుల వల్లే మృతి చెందాడని కూడా ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 నెలల నుంచి కూడా ఈవో తనని వేధిస్తున్నాడని కూడా మృతుని భార్య చెప్తోంది. మృతుని భార్యతో మృతుడు తరచూ చెప్తూ ఉండేవాడని కూడా ఆమె చెప్పింది. గత 13 ఏళ్ల నుండి కోటప్పకొండలో పనిచేస్తున్నటువంటి నాసరయ్యకి సంబంధించి ఈవో సూపరింటెండెంట్ డబ్బులకి అర్చక పోస్టులు అమ్ముకుంటున్నారని కూడా దీనికి సంబంధించి నాసరయ్యకి తెలియడంతోనే ఈ ఆరోపణలన్నీ కూడా ఎక్కడ నాసరయ్య బయటపెడతాడో అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆయన వేధించినటువంటి క్రమంలోనే
ఈ గుండెపోటు వచ్చిందని కూడా ఆయన భార్య ఆరోపిస్తోంది. ఈవో చంద్రశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనులను తక్షణమే బదిలీ చేయాలని కూడా ఇతర అర్చకులు కోరుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.